హెల్తీ ప్లేట్ ప్రజెంట్స్ ఇన్స్టెంట్ పునుగులు. వర్షాకాలంలో వేడివేడిగా ఇన్స్టెంట్ పునుగులు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్లో కావాల్సినంత ఇడ్లీ పిండిని, అంటే మీ ఇంట్లో ఉన్నవారిని బట్టి ఇడ్లీ పిండి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 కప్పుల ఇడ్లీ పిండిని తీసుకున్నాను. అందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, గుప్పెడు సన్నగా తరిగిన కరివేపాకు లేకపోతే కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్లు సూజీ అంటే ఉప్మా రవ్వ. మీకు పిండి ఇంకా పల్చగా అనిపించినట్టయితే ఇంకాస్త సూజీ వేసుకొని గట్టిగా కలుపుకోవచ్చు. 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి. అంతా కూడా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అంతేనండి, ఇన్స్టెంట్ పునుగుల బ్యాటర్ రెడీ అయిపోయింది. మన ఇంట్లో ఇడ్లీ పిండి, దోశ పిండి ఉంటూనే ఉంటాయి. ఈ రెండింటితో కూడా ఈ రకంగా మనం కలుపుకున్నట్టయితే ఎంతో రుచికరమైన పునుగుల్ని ఇట్టే వేసేసుకోవచ్చు. స్టవ్ మీద ఒక బాండీ పెట్టి పొయ్యి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఆ నూనె వేడెక్కాక అందులో ముందుగా మనం కలుపుకున్న మిశ్రమంలో నుంచి చిన్న చిన్న పునుగుల్లాగా కొద్ది ముద్దని తీసుకొని ఆ నూనెలో వేయాలి. అలా ఆ బాండీకి సరిపడా పునుగులు అందులో వేసుకొని ఆ పునుగుల్ని మాత్రం ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో అలానే వేగనివ్వాలి. లేదంటే కలిపినట్టయితే వెంటనే పిండి ఊడిపోతుంది. కాస్త ఒక 5 నుంచి 6 నిమిషాల తర్వాత వాటిని కింద నుంచి కదిలించినట్టయితే వాటికై అవే ఊడొచ్చి ఇలా వచ్చేస్తాయి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు వీటన్నిటినీ కూడా ఒక బౌల్లోకి కలెక్ట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, వేడి పునుగులు రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేసి కమెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.